మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 8వ అధ్యాయము 13వ వచనము. యెహోవా మోషే మాట చొప్పున చేసెను. ప్రియ దైవజనమా, దేవుడు మోషేతో ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము, నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఐగుప్తు పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించేదనని తెలియజేయమన్నప్పుడు ఆ రీతిగా మోషే అహరోనులు వెళ్ళి ఫరోకు తెలియజేస్తారు. అహరోను ఐగుప్తు జలముల మీద తన చేయి చాపినప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమంతటిని కప్పివేస్తాయి. అది అంతా చూచిన ఫరో ఆ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనమని మోషేతో పలికినప్పుడు మోషే ఆ ఐగుప్తు దేశమంతటిని కప్పివేసిన కప్పల విషయంలో మొరపెట్టినప్పుడు దేవుడు మోషే మాట చొప్పున చేసి ఇండ్లలో వెలుపల పొలముల్లో ఎక్కడా కప్పలు లేకుండా చనిపోయేటట్లు చేస్తాడు. ప్రియ దైవజనమా, ఈ భాగములో దేవుడు మోషే మాట చొప్పున చేసెను అని వ్రాయబడి ఉంటుంది. దేవుడు మోషే మొరపెట్టగానే మోషే మాట చొప్పున చేయడానికి కారణాలు మనము ధ్యానించినట్లయితే 7 కారణాలు మనకు కనపడుతూ ఉంటాయి. మొదటగా మోషే దేవుని పిలుపుకు విధేయత చూపించడం. దేవుడు ఆ మండుచున్న పొద వద్ద నుండి మోషేను పిలిచినప్పుడు విధేయత చూపించి దేవుని స్వరము ఆలకించడానికి ఆసక్తిని కనపరిచాడు. రెండవదిగా సాకులు వదిలి దేవుని మాటకు విధేయత చూపించాడు. మొదట దేవుని పిలుపునకు లోబడినట్లు కనిపించినప్పటికీ తర్వాత సాకులు చెప్పిన మోషే ఆ సాకులన్నిటినీ విడిచిపెట్టి దేవుని మాట ప్రకారము చేయడానికి విధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. మూడవదిగా దేవుని మాటపై విశ్వాసముంచి దేవుని పని చేయడానికి ముందుకు రావడం. అవును, తన బలహీనతలన్నిటినీ ఎరిగి ఉన్నప్పటికీ కేవలం దేవుడు తనకు చేసిన వాగ్దానమును, దేవుని మాటను నమ్మి ధైర్యముగా ఐగుప్తు తిరిగి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. నాలుగవదిగా దేవుని నిబంధన విషయంలో తనను తాను సరిచేసుకున్నాడు. తన కుమారుని సున్నతి విషయంలో నిర్లక్ష్యము చేసిన మోషే తన తప్పును తెలుసుకున్నాడు. సిప్పోరా తన కుమారునికి సున్నతి చేయడం ద్వారా దంపతులిరువురు దేవుని నిబంధన విషయంలో తమను తాము సరిచేసుకున్నారు. ఐదవదిగా మోషే దేవుని పని ప్రారంభించిన నాట నుండి ప్రతి అడుగులో దేవునికి మొరపెట్టేవాడు. దేవుని వైపు కనులెత్తి చూచేవాడు. తనంతట తానుగా ఏ పని చేయలేదు గాని ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టడం అభ్యాసము చేశాడు. ఆరవదిగా ఏ విధమైన సందేహము సంకోచము లేకుండా దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత దేవుని పనిలో ముందుకు కొనసాగాడు. ఫరో వద్ద నిలబడడానికి, ఇశ్రాయేలీల పెద్దలతో మాట్లాడడానికి ఏ విధమైన సంశయాన్ని మోషే చూపించలేదు. ఒకప్పుడు తన్ను తృణీకరించారే ఇశ్రాయేలీలు, ఒకప్పుడు ఆ ఫరో సముఖము నుండి తాను పారిపోయిన వ్యక్తి కదా, ఇవన్నీ తన మనసులో ఏవి కనబడకుండా, ఏ సందేహాలు చెలరేగకుండా పూర్తిగా దేవుని మీద ఆనుకొని ముందుకు కొనసాగాడు. చివరగా చూసినట్లయితే దేవుడిచ్చిన సహవాసంలో కొనసాగడానికి ఇష్టపడ్డాడు. అవును, అహరోనును మోషేకు తోడుగా దేవుడు ఇచ్చినప్పుడు, మోషేకు నోరుగా ఉండడానికి అహరోన్ను నియమించినప్పుడు దేవుడిచ్చిన ఆ సహవాసంలో కొనసాగడానికి ఏ భేషజాలు చూపించకుండా ముందుకు కొనసాగాడు. అందుకనే దేవుని పనిలో మోషే మాట చొప్పున చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీవు దేవుని పనికి పిలువబడిన వ్యక్తివా అయితే దేవుడు నీవు దేవుని పనిలో ముందుకు కొనసాగే కొలది నీ మాట చొప్పున చేయడం నీ జీవితంలో రుచి చూసావా? అటువంటి అనుభవము
ఒకవేళ ఇప్పటి వరకు లేనట్లయితే ఈ క్షణమే ప్రభు పాదముల చెంత చేరి మోషే కనపరిచిన ఈ 7 ఆత్మీయ గుణాలు మనలో ఉండాలని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి అట్టి నడిపింపును పొందుకుందాము. అప్పుడు దేవుని పనిలో మన మాట చొప్పున దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. మన ద్వారా ఘనమైన కార్యాలు చేసి తన నామమునకు మహిమను తెచ్చుకుంటాడు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ మాటలు ధ్యానించుకునడానికి మాకిచ్చిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. మా మాట చొప్పున నీ పనిలో నీవు చేయడానికి మోషే కలిగి ఉన్న ఆత్మీయ గుణాలన్నిటినీ మా జీవితంలో కలిగి ఉండడానికి మీ ఆత్మ నడిపింపును దయచేయండి దేవా. నీలో నిలిచి ఉండి నీలో ఫలించి నీలో కొనసాగుతూ నీ ద్వారా నీ పనిలో నమ్మకమైన వారముగా నీ చేతిలో వాడబడుటకు మాలో ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: పురుషులలో తన ప్రియుని షూలమ్మితి అడవి వృక్షములలో దేనితో పోల్చినది? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.